మే 11న జరిగే ఎన్నికల్లో భాగంగా 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులలో ఏం చూసి ప్రజలు ఓటు వేయాలి? పైన మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూసి ఓటు వేయాలా, లేక పోటీ చేసే అభ్యర్థులు సమర్థులు, తెలివైన వారిని చూసి ప్రజలు ఓటు వేయాలా? మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే మనకు నచ్చిన నాయకుడిని మనం ఎన్నుకునే హక్కు ప్రజాస్వామ్యము భారత రాజ్యాంగం మనకిచ్చింది. ఆ విధంగా మనకు నచ్చిన నాయకుడిని మనం మనస్ఫూర్తిగా ఎన్నుకోవాలి. ఇక్కడ నోటుకో లేకపోతే లిక్కర్ బాటిల్కో లేదా ఇంకా వాళ్ళు ఏమన్నా ఇచ్చే తాయిలాలకో కాదు మనం ఓటేయాల్సింది. మన నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు, మన రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు, అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి. అలాంటి నాయకుడిని నిస్వార్థంగా ఎన్నుకోబడిన రోజు రాష్ట్రం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుంది. ఇప్పుడు ఏ నియోజకవర్గంలో తీసుకున్నా ఇద్దరు అభ్యర్థులుంటే ఆ అభ్యర్థులు వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్రజలకు ఏ విధంగా సేవ చేయగలుగుతారు, వాళ్ళ విద్యా అర్హతలు ఏంటి, వాళ్ళ పైన కేసులు ఏంటి, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఓటు వేయండి. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎలక్షన్ కమిషన్కి ఎవరైనా వాళ్ళ నామినేషన్ వేసేటప్పుడు క్లారిటీగా ఇస్తారు. నా పైన కేసులు ఇవి, నాకున్న ఆస్తులు ఇవి, నా విద్యా అర్హతలు ఇవి అని చెప్పి వాళ్ళు కరెక్ట్గా నామినేషన్ ఇస్తారు. ఎవరికి? రిటర్నింగ్ ఆఫీసర్కి. అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ వెరిఫై చేసి వాళ్ళు శాసనసభ్యులుగా పోటీ చేయడానికి అంగీకరిస్తాడు. అప్పుడు వాళ్ళ అఫిడవిట్లు ప్రజల ముందు పెట్టారు. అప్పుడు ప్రజలు ఏం చేయాలి? దీంట్లో ఎవడు నేర చరిత్ర ఉన్నవాడు, దీంట్లో ఎవడు మంచివాడు, ఎవడికి ఓటేస్తే రాష్ట్రం బాగుంటుందని ఆలోచించుకుంటే ఖచ్చితంగా రాష్ట్రం, నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ఉన్నారు. ఇక్కడ ఈ స్థాయిలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎక్స్పీరియన్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పైన ఒక్క అవినీతి అక్రమ కేసులే, ఒక్క దాంట్లో కూడా ఆధారాలు లేవు ఈ రోజుటి వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాదాపుగా 30కు పైగా కేసులున్నాయి. దాంట్లో ఆయన నేరస్తుడు అని ప్రూవ్ అయింది. అవి ట్రయల్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇప్పుడు తన వ్యవస్థలను ఉపయోగించి వాటిని ఆపెట్టున్నాడు. ఈయనకొచ్చి దాదాపుగా అనేక న్యూస్ పేపర్లు ఇవన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అవేం లేవు. ఇక్కడ మీరు చూస్తే ఒక వ్యక్తి ఏమో నేర చరిత్ర గల వ్యక్తి, అవినీతి అక్రమాల కేసులో జైలుకెళ్ళి వచ్చిన వ్యక్తి 16 నెలలు. ఒక వ్యక్తి ఏమో ప్రజలకు సేవ చేసే వ్యక్తి, తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఎంతో మందికి ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. అలాంటప్పుడు మనం ఎవరిని ఎన్నుకోవాలి? అనుభవజ్ఞుడైన నాయకుడిని ఎన్నుకుంటే రాష్ట్రం బాగుంటుంది. లేదు తన తండ్రిని చూసో, తన చిన్నాన్నని చూసో, ఈ విధంగా తన మొహం చూసో, ఈ విధంగా సెంటిమెంట్లకు పడిపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. లాస్ట్ 5 ఏళ్ళు మనం చేసిన ఒక చిన్న తప్పు, సెంటిమెంట్కి పడిపోయి ఓటేసినందుకు రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిందో ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకని ఈసారి ఆ తప్పిదం చేయొద్దండి. అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారికి ఓటేద్దాం. ఎందుకంటే అలాంటి అనుభవజ్ఞుడైన వ్యక్తి పరిశ్రమలు తీసుకొని వస్తాడు, సంపద సృష్టిస్తాడు, ఆటోమేటిక్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేదంటే 5 ఏళ్ళు అధికారం ఇస్తే ఏం ఒక్క పరిశ్రమ తెచ్చాడా? చెప్పుకోదగ్గది తేలేదు. ఏం చేశాడు? రాజధాని కట్టకుండా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేసి ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టాడు, కులాలుగా విడదీసి కులాల మధ్య చిచ్చులు పెట్టాడు. అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల గాలి కుదిలేశాడు, ప్రతిపక్ష నాయకులపైన అక్రమ కేసులు పెట్టాడు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరం లేదు అని చెబుతూ ఉన్నాం. రాష్ట్రం బాగుపడాలంటే ఇలాంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా, ముఖ్యమంత్రులుగా ఉండకూడదు అని చెబుతూ ఉన్నాం. ఇంకొకటి, ఇప్పుడు కొంతమంది ఎంపీలుగా కంటెస్ట్ చేస్తున్నారు, అదేవిధంగా శాసనసభ్యులుగా కంటెస్ట్ చేస్తున్నారు. దాంట్లో కొంతమందిని తీసుకున్నాం కొన్ని నియోజకవర్గాలు. ఇప్పుడు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అక్కడ వైఎస్ఆర్సీపీ టికెట్ ఎవరికి ఇచ్చింది? అతను ఎవరో విజయానందరెడ్డి అంట. ఆ విజయానందరెడ్డి ఎవరంటే ఎర్రచందనం స్మగ్లరు. ఇంటర్నేషనల్ లెవెల్లో అతనిపై ఎర్రచందనం కేసులు ఉన్నాయి. అలాంటి ఎర్రచందనం స్మగ్లర్కి సీట్ ఇచ్చిన పార్టీకి ఓటేస్తే రేపు వాళ్ళు ఎర్రచందనం అమ్ముకోవడం పైన ఫోకస్ చేస్తారు, అవినీతి చేయడం పైన ఫోకస్ చేస్తారు, కానీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఫోకస్ చేస్తారా? చేయలేరు. అందుకని ఇలాంటి ఎర్రచందనం స్మగ్లర్లని ఇంటికి పంపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకున్నాం. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎంపీ క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళంతా ఏంటంటే విద్యావంతులు. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు కావచ్చు, రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, భరత్ గారు కావచ్చు, అదేవిధంగా బాలయోగ్ గారు అబ్బాయి, వీళ్ళంతా ఏంటంటే ఉన్నత విద్యావంతులు. కానీ వైసీపీ పార్టీ నుంచి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తోడు దొంగలుగా ఉన్న విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళకి ఇచ్చాడు సీట్లు. ఆలోచించండి. కొంతమందిని తీసుకొని వచ్చాడు పక్క రాష్ట్రాల్లో నుంచి తీసుకొని వచ్చి ఎంపీలుగా నిలబెట్టాడు.
అనంతపురం హిందూపురం దగ్గర. అంటే ఈ స్థితికి ఉన్నారు. ఇలాంటి వ్యక్తుల్లో ఎవరు? ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కావచ్చు, భరత్ గారు కావచ్చు, రేపంతా వాళ్ళు ఏంటి అసెంబ్లీ పార్లమెంట్ లో నిలదీస్తారు, రాష్ట్రంకి రావాల్సిన హక్కుల కోసం పోరాడతారు, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం పోరాడతారు. అలాంటి వాళ్ళు పోరాడడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అక్కడ వాళ్ళ యొక్క స్వార్థం కాదు ముఖ్యం. వాళ్ళు రాష్ట్రం కోసం ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి, రాష్ట్రంలో వాళ్ళ ఎంపీ ల్యాడ్స్ తో అభివృద్ధి చేయడం, అవి ఫోకస్ చేస్తారు. అలాంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాలి. ఇలాంటి క్రిమినల్స్ ని కాదు, ఎర్రచందనం స్మగ్లర్లో లేకపోతే సిబిఐ ఈడీ కేసులను ఎదుర్కొనే వ్యక్తుల్లో కాదు, అనుభవజ్ఞులైన వాళ్ళని, విద్యావంతుల్ని పార్లమెంట్ లో పెట్టగలిగితే అర్థవంతమైన చర్చ జరుగుతుంది. ఆటోమేటిక్ గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ బాటలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయండి మంచి ప్రజాప్రతినిధిని. ఎందుకంటే 175 నియోజకవర్గాలుంటే 175 నియోజకవర్గాల్లో మంచి నాయకులు శాసనసభ్యులుగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఏ ఒక్క చంద్రబాబు నాయుడో, ఏ ఒక్క పవన్ కళ్యాణో రాష్ట్రాన్ని చేయలేరు. అందరూ శాసనసభ్యులు సక్రమంగా ఉంటే ఆటోమేటిక్ గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏంటంటే డాక్టర్లకు ఇచ్చింది, అదేవిధంగా పిహెచ్డీలు, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి ఇలాంటి వాళ్ళకు సీట్లు ఇచ్చింది. వీళ్ళంతా రేపు చట్టసభల్లో కూర్చుంటే మంచి అర్థవంతమైన చర్చ జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనింపజేస్తుంది. ఈ రోజు వైసీపీ పార్టీలో ఉండే శాసనసభ్యులను కొంతమందిని గుర్తు చేసుకున్నాం. అతను ఎవరో కొడాలి నాని అంట, 4 సార్లు శాసనసభ్యుడు. ఏ రోజైనా శాసనసభలో అర్థవంతమైన చర్చ చేశాడా? బూతులు మాట్లాడడానికి మాత్రమే సమయం కేటాయిస్తాడు. ఇంకొక వ్యక్తి, అతని పేరేంటంటే ఆర్కే రోజా. ఈమెంటంటే ఎప్పుడు చూసినా గానీ అరుపులు అరుస్తూ ఉంటుంది. ప్రతిపక్ష నాయకుల యొక్క కుటుంబ సభ్యుల్ని బూతులు మాట్లాడడం తప్పితే ఏ రోజైనా ఆమె మంత్రిగా గానీ, శాసనసభ్యురాలుగా గానీ, నియోజకవర్గం గురించి గానీ, శాఖ గురించి గానీ ఫోకస్ చేసిందా? లేదు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? ఆలోచించండి. అదే విధంగా ఇంకొక అతని పేరేంటంటే అనిల్. అతను ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు. కానీ అతను ఏంటంటే టోటల్ ఎప్పుడు చూసినా గానీ తన శాఖ గురించి ఫోకస్ చేసే తప్పితే అరుపులు ఎక్కువ. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? ఆలోచించండి. అదే విధంగా ఇంకొక అతను అంబట్టి రాంబాబు. ఇతను గంట అరగంట అనడం తప్పితే ఏ రోజన్నా తన నియోజకవర్గం గురించి కానీ, తన శాఖ గురించి కానీ ఏ రోజన్నా ఫోకస్ చేశాడా? ఇలాంటి నాయకుడు మనకు అవసరమా? ఆలోచించండి. ఇప్పుడు చూసుకుంటే ఇంకొక అతను అనంతపురం సైడు ఎప్పుడు మార్నింగ్ షో చేసుకుంటూ ఉంటాడు. ప్రజల గురించి ఏ రోజు ఆలోచించాడు? అతను అవినీతి అక్రమాలు చేశాడు. ఇలాంటి వ్యక్తులా మనకు ప్రజాప్రతినిధులు? ఆలోచించండి. కొన్ని దగ్గరలో ఏమంటే శాసనసభ్యులను కనీసం వాళ్ళ పనులు చేసుకోకుండా అక్కడ కొంతమంది పెత్తందారులను పెట్టి ఈ విధంగా వాళ్ళని అణిచివేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేయకుండా అదే విధంగా సంక్షోభంలోకి నెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలంటే తన పార్టీ శాసనసభ్యుల్ని చిత్తుగా ఓడిస్తే జగన్ ఓడిపోతాడు. అందుకని రాష్ట్రం గెలవడం కోసం మంచి ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది డాక్టర్లు, అదే విధంగా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ అలాంటి వాళ్ళని ఎన్నుకోండి. అదే విధంగా వైసీపీలో ఉండే అరాచక శక్తుల్ని ఓడించండి, రాష్ట్రాన్ని గెలిపించండి.